హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఆ ఒక్కటి కోల్పోతావు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. అమ్మో, నా వల్ల కాదు, నేను రాను, వస్తే చచ్చే చావు వస్తుంది అని చెప్పానా? నన్ను కదపకు, నేను రాలేను, అమాయకంగా ముఖం పెట్టి మరీ చెప్పాడు ప్రసాద్. ఏడ్చినట్టే ఉంది. ఎవరో చిలక జోస్యం చెప్పేవాడు ఏదో చెప్పాడని అదే పట్టుకు కూర్చుంటే ఎలా? రండి, అవతల మనం వెళ్లాల్సిన పెళ్లికి టైం అవుతుంది, చెప్పింది శాంత తొందరపడుతూ పెడుతూ. నువ్వు ఎన్నైనా చెప్పు శాంత, ఇలానే మన్నోసారి శకునం పట్టించుకోకుండా బయటకి వెళ్ళి రాయి తన్నుకొని మూతి పగలగొట్టుకున్నాను. దాంతో తిండిని ఘన పదార్థాలని తినలేక ద్రవ పదార్థాలతో తాగి జీవించాల్సి వచ్చింది, చెప్పాడు ప్రసాద్ చిరు వణుకు స్వరంతో. ఎవరైనా వింటే చోద్యం అనుకుంటారు. మీరు మీ పాత చింతకాయ నమ్మకాలును. ఇంతకీ ఆ జోస్యం చెప్పినవాడు ఏమన్నాడో అదైనా పూర్తిగా చెప్పి అఘోరించండి. ఏమన్నాడా? నేను ఈరోజు ఇంటి నుండి ఎక్కడికైనా బయటికి వెళితే నాకిష్టమైనది ఒకటి కోల్పోతానని చెప్పాడు. అందుకే ఈరోజు మాత్రం ససేమీరా నేనెక్కడికి రాను అంతే భీష్మించాడు. అఘోరించినట్టే ఉంది మీ మూఢత్వం. వాళ్ళేదో మామూలుగా డబ్బు కోసం చెబితే దాన్ని మీరింత సీరియస్గా తీసుకోవటమేంటి? విడ్డూరం కాకపోతేను అంది. చాలే, ఇలానే నీ మాట విని పోయిన ఆదివారం జోష్యుడి మాట పక్కన పెట్టి ఆకాశం చూశాను. ఏమైంది? మా ఆఫీసులో నాది ఓ ముఖ్యమైన ఫైల్ పోయింది. చాలేండి, అది తర్వాత దొరికిందటగా. పోనీ అది వదిలేయి. ఓ 4 రోజుల క్రితం ఆ జ్యోతిష్కుడు నేనే ఓ అమావాస్య రోజంతా ప్యాంట్కి బదులు లుంగీ పంచతో మాత్రమే తిరగాలి, లేకపోతే అవమానం ఎదురవుతుందని చెబితే నువ్వు నన్ను హేళన చేసి నా చేత బలవంతంగా ప్యాంట్ వేయించి ఆఫీస్కి పంపావు. ఏమైంది? బస్సు ఎక్కుతుండగా నా ప్యాంటుకిస్తా పర్రున చిరిగిపోయింది. దాంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒకటే నవ్వులు. నాకు తల కొట్టేసినట్టయింది. ఆ మాట విన్న శాంత కాస్త విసుగ్గా ముఖం పెట్టి, ఎలుక రంగు, రాజకీయం కుళ్ళు, మీకు ఈ చచ్చుపిచ్చి నమ్మకాలు ఎప్పటికీ మారవు. కాబట్టి నేనే మీ రూట్లోకి వచ్చి ఈ సమస్యకు తరుణోపాయం చెప్తాను, వినండి. ఏంటో అది? కాస్త ఆసక్తి ప్రదర్శించాడు. ఇవాళ మీరు బయటకి వెళితే మీకిష్టమైనది విలువైనది కోల్పోతారనేగా ఆ జోస్యం చెప్పింది. కాబట్టి మీకిష్టమైనవన్నీ ఇంట్లోనే వదిలేయండి, అప్పుడు అది ఎలా పోతుందో చూద్దాం, చెప్పింది శాంత హుషారుగా. అంటే? అడిగాడు ప్రసాద్. అంటే ఏముంది, ముందు మీకిష్టమైన విలువైన వస్తువులన్నీ చెప్పండి. నా ఆపాచీ మోటార్ బైకు, నా ఫింగర్కి ఉన్న డైమండ్ రింగు, నా చేతికి ఉన్న ఇంపార్టెంట్ రేడియం వాచ్, నా క్రెడిట్ కార్డు, మన పని మనిషి నరసమ్మ అని టకటకా చెప్పేసి చివరిలో నోరు జారాడని గ్రహించి నాలుగు ఖర్చుకున్నాడు. ఏమరపాటులో ప్రసాద్ చెప్పిన చివరి ఇష్టాన్ని సరిగ్గా వినకుండానే సరే మీకిష్టమైనవన్నీ ఇంట్లోనే వదిలేద్దాం, అప్పుడు మీకిష్టమైనది ఎలా పోతుందో చూద్దాం, చెప్పింది శాంత నమ్మకంగా. ఆమె చెప్పింది కాస్త సబబుగానే అనిపించటంతో అతని డైమండ్ రింగ్, క్రెడిట్ కార్డు వగైరా అన్నీ ఇంటి దగ్గరే వదిలేసి ఇద్దరూ పెళ్లికి వెళ్ళారు. అక్కడ పెళ్లి తతంగం అయిపోయాక కళ్యాణ మండపం నుండి బయటకు వస్తున్న ప్రసాద్ని చూసిన ఓ అమ్మాయి హాయ్ ప్రసాద్ అంటూ చనువుగా పలకరించింది. ఆమెని ప్రసాద్ హాయ్ నీలిమా, ఎలా ఉన్నావు? అప్పుడు మీ వారు నీపై అనుమానంతో మనస్పర్ధలు వచ్చి నిన్ను డివోర్స్ అడిగాడని బాధపడ్డావు. ఇప్పుడేమయ్యింది? ఇప్పుడైతే అంతా ఓకేలే, నవ్వేసింది నీలిమ. అయినా అనుమానం దేనికట? అంతా నీ చలవే బాబు. నువ్వోసారి నన్ను బైక్పై మా ఇంటి దగ్గర దింపావు, అది చూడు. మరోసారి నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ ఆయన దగ్గర ఉంది. ఆయన మామూలుగా లిఫ్ట్ చేసేసరికి నువ్వు హాయ్ నీలు, ఎలా ఉన్నావు అన్నావటగా. దాంతో ఆయన అనుమానం బియ్యపు పిండిలో కలిసిన బెల్లం పాకంలా మరింత గట్టిపడింది. నా కాపురానికి కలవరం తెచ్చింది. అందుకే చేసేది లేక మీ ఆఫీస్ బ్రాంచ్ నుంచి వేరే ఆఫీస్ బ్రాంచ్కి మారాను బాబు,
చెప్పి నవ్వేసింది నీలిమ. ఆమె నవ్వులో నవ్వు కలిపి కిచకిచామంటూ నవ్వేసి ఆమెకి బాయ్ చెప్పి పక్కకి తిరిగాడు. అప్పటికే శాంత ముఖం కోపంతో ఎర్రగా కందగడ్డలాగా ఉంది. కళ్ళు పెద్దగా చేస్తూ కొంచెం పళ్ళు నూరుతూ, ఇన్నాళ్ళు మన పని మనిషి నరసమ్మ మీ గురించి చెప్పేవి నమ్మలేదు. ఇదన్నమాట మీ అసలు రూపం. ఇక రండి, ఇంటికి రండి, చెప్తాను మీ సంగతి అంటూ ఆమె పొగలు కక్కుతూ వెళ్ళిపోయింది. దాంతో ప్రసాద్ మిక్కముఖం వేసి, ఈరోజు నేను బయటకు వెళితే నాకు ఇష్టమైనది ఒకటి కోల్పోతానని చెప్తే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నేనేం కోల్పోయింది. మనశ్శాంతి. మనశ్శాంతి అని పిల్లిలాగా అడుగులు వేస్తూ భయంగా ఇంటి దారి పట్టాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.